హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ దగ్గరకు రానుంది. సో ఇంకా 30 రోజులు మాత్రం ఎలక్షన్కి ఉంది. ఈ తరుణంలో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు అనేది చాలా తీవ్రంగా మారుతున్నాయి. సో ఎక్కడైతే అసమ్మతి ఉంటుందో ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి అయితే జంపుతున్నారు. వైఎస్ఆర్సీపీలో అసమ్మతి ఉంటే టీడీపీలో అసమ్మతి ఉంటే వైఎస్ఆర్సీపీలోకి ఇలా జంపింగ్ జలాలన్నీ చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ తరుణంలో పొంగనూరు నియోజకవర్గంలో గెలుపు ఎవరనేది తెలుసుకుందాం ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే. సో పొంగనూరు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో మొత్తంగా 6 మండలాలు వస్తాయి. సో ఈ మండలాల విషయానికి వస్తే చౌడేపల్లె, పులిచెర్ల, పొంగనూరు, రొప్పిచెర్ల, సదుం, సోమల మొత్తం ఈ 6 మండలాలు పొంగనూరు నియోజకవర్గంలోకి వస్తాయి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. అదేవిధంగా ఈ నియోజకవర్గం రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం మొత్తం ఓటర్ల సంఖ్య 2,30,000 ఓట్లు కలిగి ఉంది. ఈ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య అనేది. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బీసీవైపీ భారత చైతన్య యువజన పార్టీ నుండి బోడే రామచంద్ర యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి మురళీమోహన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ అనేది నలుగురు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అనేది జరుగుతుంది. మొత్తంగా నలుగురు ఇక్కడ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయంటే, సో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సానుకూలత విషయానికి వస్తే ఈయన 2009 నుంచి నేటి 2024 కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఈయనకు ఇది కంచుకోటగా చెప్పవచ్చు వైఎస్ఆర్సీపీకి ఈ పొంగనూరు నియోజకవర్గం అనేది. అదేవిధంగా మండల నాయకుల్లో కూడా బలంగా ఉండడం. సో ఈయన చిత్తూరు జిల్లాకే పెద్ద ఆయనగా పిలువబడతాడు ఈయన. అదేవిధంగా కేడర్లో ఎటువంటి సమస్య లేకపోవడం, పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో కేడర్లో ఎటువంటి సమస్య లేకపోవడం కూడా రామచంద్రారెడ్డి గారికి కొద్దిగా కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. అంతేవిధంగా 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చేసినటువంటి సంక్షేమ ఫలితాలు కానీ, ఇళ్ల పట్టాల పంపిణీ, సో కొన్ని ఈ నవరత్న పంపిణీలు కూడా కొంతవరకు రామచంద్రారెడ్డి గారికి వర్కౌట్ అయ్యే విధంగా ఉంది. సో అదేవిధంగా 2000 జిల్లా ఈయన చెప్పినట్లు జిల్లా రాజకీయాలు మొత్తం జరుగుతూ ఉంటాయి ఆల్మోస్ట్ చిత్తూరు జిల్లా కానీ. సో ఈయన ప్రస్తుతం అనంతపురం జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. సో ఈ విషయాన్ని చల్లా రామచంద్రారెడ్డి గారి విషయానికి వస్తే, చల్లా రామచంద్రారెడ్డి గారు ఉమ్మడి అభ్యర్థి. ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో అంతేకాకుండా ఈయన కొత్తగా ఈసారి 2024లో పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు 2019లో కానీ, అంతకుముందు 2014లో కానీ ఇక్కడి నుంచి రాజు గారు పోటీ చేస్తుండేవారు. కానీ ఆయనకు కాకుండా ఈసారి చల్లా రామచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా సో ఇక్కడ నుండి చల్లా రామచంద్రారెడ్డి గారు వ్యవహరించడం జరుగుతుంది. అంటే ఇంకో బోడే రామచంద్ర యాదవ్ కాదు. సో ఈయన బీసీవైపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈయన 2019లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి కేవలం 6,000 ఓట్లు మాత్రమే సంపాదించాడు. తర్వాత రీసెంట్గా ఆయన బీసీవై పార్టీ పెట్టి స్టేట్ మొత్తం, సో స్టేట్లో ఉండే 175 నియోజకవర్గాల్లో ఆయన తన అభ్యర్థులను పెట్టి గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సో ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడు. ఒకటి మంగళగిరి నియోజకవర్గం, అదేవిధంగా రెండోది పొంగనూరు నియోజకవర్గంలో. సో ఈయన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, సో ఈయన యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి, సో ఆల్మోస్ట్ యాదవ్ సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా ఎల్లప్పుడూ టీడీపీకి సపోర్ట్గా ఉంటాయి. అటువంటి తరుణంలో ఈయన పార్టీ పెట్టి చాలా వరకు టీడీపీ ఓట్లు చీల్చాడని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు బీసీవైపీ పార్టీలో ఇప్పటికే 32 నియోజకవర్గాలకి క్యాండిడేట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ తరుణంలో ఓట్ల చీలిక అనేది చాలా ఇదిగా ఉండో చెప్పవచ్చు. సో మొత్తానికి పొంగనూరు నియోజకవర్గంలో మాత్రం ఈసారి రాజకీయాలు అనేది చాలా వేడిగా ఉన్నాయి. ఎందుకంటే 4 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అటువంటి కాంగ్రెస్ పోటీ చేస్తుంది, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థులు టీడీపీ, బీజేపీ, జనసేన పోటీ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ, సో అదేవిధంగా బీసీవైపీ, మొత్తం 4 క్యాండిడేట్లు కాబట్టి ఓట్ల చీలిక అనేది చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ. సో గెలుపు మాత్రం ఎవరిది అనే విషయానికి వస్తే ఖచ్చితంగా రామచంద్రారెడ్డి గారు గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకంటే పొంగనూరు నియోజకవర్గం రామచంద్రారెడ్డి గారికి కంచుకోటగా చెప్పవచ్చు. ఆయన సొంత నియోజకవర్గం. అదే విధంగా ఈయన ఇంతకుముందు పీలేరుకి ప్రాతినిధ్యం వహిస్తే ఉండేవాడు. సో తిరిగి ఆయన సొంత నియోజకవర్గానికి 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి పథకాలు కూడా ఈయనకు చాలా వరకు వర్కౌట్ అయ్యే విధంగా ఇంతకుముందు చెప్పుకున్నాము. సో మొత్తానికి ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ బీసీవైపీ నుంచి రామచంద్ర యాదవ్ గారు పోటీ చేయకుండా ఉంటే ఇక్కడ టఫ్ ఫైట్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గం చాలా వరకు ఇక్కడ టీడీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు. అలాంటి తరుణంలో ఈసారి రామచంద్ర యాదవ్ గారు పోటీ చేయడం వల్ల సో ఈ ఓట్ల చీలిక అనేది జరిగింది. చాలా వరకు ఇక్కడ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. సో ఈ సందర్భంలో ఈ 4 మధ్య ఉన్న పోటీల్లో సో కొద్దిగా గొప్పగా ఒక 20 నుంచి 25 వేల మెజారిటీ ఇక్కడ నుంచి పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.